హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన పేరు విన్నా తలుచుకున్నా సరే ఫ్యాన్స్ మనస్సుల్లో దడదల్లాడిపోద్ది. అలా బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్గా భారీగా ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు మన డార్లింగ్. అయితే ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఎప్పుడెప్పుడు ఏ సినిమా వస్తుందో ఒక 3-4-5 సంవత్సరాల వరకు కూడా షెడ్యూల్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయితే చివరకు కల్కి సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ ఇటీవలే మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో కనిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాల చిత్రీకరణతో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ఈ 2 చిత్రాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి రివీల్ చేస్తారా అని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్కు సంబంధించిన ఓ త్రో బ్యాక్ వీడియో అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయింది. అందులో తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో అయితే నెట్టింట వైరల్గా మారిపోయింది. అండ్ ఈ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ, నాకు ఫస్ట్ టైం కన్నీళ్ళు వచ్చింది అప్పుడే ఈశ్వర్ సినిమా పూజా కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ డైలాగ్ చెప్పాను. ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు, ఈ ఈశ్వరుడికి 3 గుండెలు అని చెప్పాను. అది ఎలా చెప్పానో నాకు తెలియదు, కానీ టెన్షన్లోనే చెప్పేశా. అప్పుడు మా నాన్న నా చేయి పట్టుకొని ఎస్ అన్నారు. అప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్ అయితే నెట్టింట వైరల్గా మారిపోయాయి. అండ్ ప్రభాస్ మొదటి సినిమా సమయంలోనే తన తండ్రి ఆశీస్సులు ఎంత కీలకమయ్యాయో వివరించారు. అండ్ ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత వర్షన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన మన డార్లింగ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు షూటింగ్లు జరుగుతుండగా మరోవైపు త్వరలోనే కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి స్టార్ట్ చేయబోతున్నాడు అన్న అప్డేట్స్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఈగర్గా ఎదురు చూస్తున్నారు.